వీడియోని స్టార్ట్ చేయబోయే ముందర ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి బ్లూటూత్ యాక్సెసరీ ఏంటి? మీ రెగ్యులర్ మొబైల్ ఫోన్కి నెక్ బ్యాండ్ స్టైల్ వాడుతున్నారా, లేదా వైర్డ్ ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా, లేదన్నట్లయితే టీడబ్ల్యూఎస్ బడ్స్ను వాడుతున్నారా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అఫ్ కోర్స్ ఇప్పుడు జనరేషన్లో మాక్సిమం టీడబ్ల్యూఎస్ బడ్స్ ఏవైతున్నాయో చాలా అఫోర్డబుల్గా వచ్చేసినాయి అండ్ మంచి మంచి ఫీచర్స్తో వస్తున్నాయి. ఒప్పో బ్రాండ్కి సంబంధించినటువంటి ఎన్కో ఎంత పెద్ద సక్సెస్ మీ అందరికీ తెలిసిందే. ఈ ఎన్కో సిరీస్లోనే వీళ్ళు సెకండ్ జనరేషన్ ఒప్పో ఎన్కో బడ్స్ 2ని అఫీషియల్గా మొన్న లాంచ్ చేయడం జరిగింది. ఈ కాస్ట్ వచ్చేటప్పటికే మీకు 1799 రూపాయలకే మనకి ఏ బేస్డ్ నాయిస్ క్యాన్సిలేషన్తో సహా మనకి రావటం అయితే జరుగుతుంది. ప్రీవియస్ ఏవైతే ఉన్నాయో మనకి నార్మల్ ఇన్ ఇయర్ బడ్స్ లాగా వచ్చేవి, ఇవి ఇన్ ఇయర్ విత్ స్టెమ్ డిజైన్తో మనకి ఇది రావటం అయితే జరుగుతుంది. సో దీని అయితే నేను ఆల్మోస్ట్ ఒక వారం నుంచి వాడుతున్నాను. దీనికి సంబంధించినటువంటి నా డీటెయిల్ రివ్యూని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటారు. అయితే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే బాక్స్ లోపల ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఉంది. ఇది ప్రతి ఒక్కళ్ళకి దొరుకుతుంది ఈ సర్ప్రైజ్ అయితే. అదేంటి అనేది వీడియోలో అయితే మనం చూసేద్దాం. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ బాక్స్ కంటెంట్స్ అయితే మనం చూద్దాం. జస్ట్ మనకి ఒక టీడబ్ల్యూఎస్ బడ్స్ అలాగే ఇయర్ టిప్స్ తో పాటు యూజర్ మాన్యువల్ ని ప్రొవైడ్ చేశారు అంతే. బాక్స్ లో సర్ప్రైజ్ అన్నది చూసారా? మొబైల్ ఫోన్ బ్రాండ్స్ ఏనా ఏంది చార్జర్ ని తీసేసేది, మేము కూడా కేబుల్ ని తీసేస్తామని చెప్పి ఈ బ్రాండ్ మనకి బాక్స్ లో నుంచి టైప్ సి కి సంబంధించినటువంటి కేబుల్ ని రిమూవ్ చేయడం జరిగింది. విచ్ మేక్ క్వైట్ సెన్స్ అనే నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ మనం మొబైల్ ఫోన్ కి చార్జర్ ని యూజ్ చేస్తుంటాం కాబట్టి టైప్ సి, దాంతోనే మనం దీన్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. సో నో వరీస్, మనకు తీసేసినా కానీ ఆ వార బడ్జెట్ ఇంకొంచెం తక్కువగా తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అఫ్ కోర్స్ ఈ సర్ప్రైజ్ మీ అందరికి కూడా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకున్నారు అన్నట్లయితే కనుక, డిజైన్ చెప్పాలి అన్నట్లయితే నాకైతే ఓరియో బిస్కెట్ లేదా డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ సేమ్ ఆ బిస్కెట్ లాగా అయితే నాకు ఇది అనిపించింది. ఈవెన్ మధ్యలో ఉండేటువంటి ఈ గ్లాసీ ఫినిష్ ఏదైతే ఉందో ఇది నాకు క్రీమ్ కైండ్, అలాగే పైన టాప్ అండ్ బాటమ్ ఏదైతే ఉందో మ్యాటిక్ కైండ్ ఆఫ్ ఫినిష్ లేయర్స్ లాగా నాకు అనిపించడం జరిగింది. రియల్లీ దీంట్లో మీకు పెద్దగా కలర్స్ కూడా ఉండవు, ఓన్లీ సింగిల్ కలర్. ఇది బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్, లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి ఇది రావటం అయితే జరుగుతుంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. మ్యాటి ఫినిష్ కాబట్టి మీకు ఫింగర్ ప్రింట్ అట్రాక్ట్ చేయదు, గ్రిప్ దొరుకుతుంది. అండ్ అఫ్ కోర్స్ చూడటానికి లుక్స్ పరంగా సైడ్ ఉన్నటువంటి స్టైలిష్ గ్లాసీ ఫినిష్ ఏదైతే ఉందో రియల్లీ అమేజింగ్. సో దీంట్లో మీకు వచ్చేటప్పుడు ఒక చిన్న నోటిఫికేషన్ లైట్ కింద బాటమ్ దగ్గర ప్రొవైడ్ చేశారు. ఛార్జింగ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఛార్జింగ్ కేస్ కి అనే ఇండికేటర్ లైట్స్ మాత్రం మనకి ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు. సో ఓవరాల్ గా చెప్పాలంటే బిల్ట్ క్వాలిటీ క్వైట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మోర్ దాన్ ఎనఫ్ అని నా అభిప్రాయం. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి IPX4 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ, అంటే ఇది డస్ట్ అలాగే స్వెట్ ప్రూఫ్ కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ లిడ్ క్వాలిటీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, లాకింగ్ కూడా పర్ఫెక్ట్ గా లాక్ అవుతుంది. ఆ చిన్నపాటి గ్యాప్ కూడా మనకి ఎక్కడా వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇక బడ్స్ డిజైన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక, ఇంటర్నల్ గా అంటే బయట మనం ఎక్కడెక్కడైతే టచ్ చేస్తూ ఉంటామో సాధారణంగా మనం ఫింగర్స్ పెట్టి అక్కడ మొత్తం మ్యాటి ఫినిష్ ప్రొవైడ్ చేస్తారు. విచ్ ఈస్ కూల్. ఫింగర్ ప్రింట్ అట్రాక్ట్ చేయకపోవడంతో పాటు మనకి గ్రిప్ కూడా దొరుకుతుంది. కానీ లోపల మనకి ఇన్ ఇయర్ లోకి వెళ్లే దగ్గర డైరెక్ట్ గా మనకు వచ్చేటప్పటికి గ్లాసీ ఫినిష్ అయితే తీసుకొచ్చారు. విచ్ ఈస్ కూల్. సో మనకి ఇరిటేషన్ ఇచ్చినెస్ ఇలాంటివి అయితే రాదు. అండ్ ఇది సీలింగ్ కూడా ప్రాపర్ గా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 40 to 50% ఆఫ్ నాయిస్ ని ఇది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ఇయర్ లో ప్రాపర్ గా కంఫర్ట్ గా కూర్చోవడం వల్ల ఈవెన్ ఇట్లా మనం ప్లేస్ చేసినా గానీ ఇది మన చెవుల్లో నుంచి జారి పడిపోయేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువనే నా అభిప్రాయం. అఫ్ కోర్స్ స్టెమ్ యొక్క లెంత్ కూడా పర్వాలేదు, మరీ అంత లాంగ్ లేదు, మరీ అంత షార్ట్ కూడా మనకు ప్రొవైడ్ చేయలేదు. దీంట్లో మనకి ఏ విధమైనటువంటి ఇన్ ఇయర్ డిటెక్షన్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అంటే ఇక్కడ పెట్టుకోగానే ఆటోమేటిక్ యాక్టివేట్ అవ్వడం అలాంటి లేదు. బాక్స్ లో నుంచి మీరు ఎప్పుడైతే రిమూవ్ చేస్తారో ఆటోమేటిక్ గా ఇన్స్టెంట్ గా మీ మొబైల్ ఫోన్ కి పేర్ అయిపోవడం జరుగుతుంది. ఆల్రెడీ పేర్ చేస్తున్నట్లయితే ఒప్పో మొబైల్ ఫోన్స్ అయినట్లయితే కనుక ఫ్లిప్ ఓపెన్ చేయగానే యాపిల్ కైండ్ ఆఫ్ డిజైన్ తో మనకి ఇది షో కాస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక వెయిట్ విషయానికి వచ్చారంటే ఈచ్ టీడబ్ల్యూఎస్ బడ్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ 4 grams ఆఫ్ వెయిట్ మనకు రావడం జరుగుతుంది. అండ్ బాక్స్ వచ్చేటప్పటికి మీకు 30 grams అండ్ ఓవరాల్ గా ఈ రెండు కలిపి మీకు సుమారుగా 38 grams ఆఫ్ వెయిట్ ఉంటుంది. అంతే, చాలా లైట్ ఇన్ వెయిట్. ఇక దీనిలో కనెక్టివిటీ విషయానికి వచ్చారంటే వీటిలో మనకి బ్లూటూత్ 5.2 టెక్నాలజీతో మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. యూజువల్ మనకి 10 meters రేంజ్ లేదా 30 feet సర్క్యులర్ రేడియస్ లో మీరు ఎక్కడి నుంచి అయినా దీన్ని వితౌట్ లూజింగ్ ద సిగ్నల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి గేమింగ్ మోడ్ కూడా ఉంది. లో లేటెన్సీ సుమారుగా 80 millisecond లేటెన్సీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీన్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే
చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే వీళ్ళకి సంబంధించిన హలో మెలోడీ యాప్ ని డౌన్లోడ్ చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక వీటిలో బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఈచ్ బడ్ ఏదైతే ఉందో దీంట్లో మనకి 38 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ మ్యూజిక్ గనక అరౌండ్ 80 to 100% మధ్యలో పెట్టుకొని మీరు యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే అప్రాక్సిమేట్లీ మీకు 6 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అండ్ కేస్ తో సహా మీకు సుమారుగా 24 hours వన్ డే కంప్లీట్ గా మీకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఫోన్ కాల్ మాట్లాడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక జస్ట్ 3 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ కంపెనీ క్లెయిమ్ చేయడం అరౌండ్ 5 hours దాకా, బట్ 3 hours ఎందుకంటే మనం 100% వాల్యూమ్ వాడతాం కాబట్టి ఒకవేళ మీరు ఛార్జింగ్ కేస్ ని కూడా యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ 12 hours దాకా కంటిన్యూస్ గా మీరు ఫోన్ కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే లేదు, కానీ ఏఐ బేస్డ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో ఇది వచ్చేటప్పటికే మీకు ఏమవుతుందంటే డీప్ ఇంటిగ్రేషన్ ముఖ్యంగా చెప్పాలన్నట్టయితే కాల్స్ తో. సో ఒకవేళ మీరు కాల్స్ మాట్లాడుతున్నప్పుడు మీకు మాక్సిమం సరౌండ్స్ ఉండేటువంటి వాయిస్ నాయిసెస్ అన్నిటిని కూడా కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని అవుట్డోర్ కండిషన్ లో యూజ్ చేయాలనుకుంటున్నారు, అది కూడా మీరు బైక్ ట్రావెల్ చేస్తూ అన్నట్లయితే ఒకవేళ హెల్మెట్ లేకపోతే మాత్రం డిస్ట్రాక్షన్స్ చాలా హెవీగా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు హెల్మెట్ పెట్టుకొని యూజ్ చేశారు అన్నట్లయితే కనుక కొంచెం బెటర్ గా వచ్చేటువంటి అవకాశం ఉంది. నార్మల్ ఇండోర్ లో మీటింగ్ కాల్స్ ఇట్లాంటి వాటన్నిటికి కూడా ఇది సూపర్ ఫైన్. ఇక వీటిని చార్జ్ చేసేటువంటి టైం విషయానికి వచ్చారు అన్నట్లయితే కేసు వచ్చేటప్పటికి మీకు అప్రాక్సిమేట్లీ 460 mAh ఆఫ్ ద బ్యాటరీ బ్యాకప్ తో రావడం జరుగుతుంది. సో కేసు మొత్తం మీకు ఫుల్ గా చార్జ్ అవ్వాలి అన్నట్లయితే అప్రాక్సిమేట్లీ 1.5 hour దాకా టైం తీసుకుంటుంది. అలాగే మీకు బడ్స్ చార్జ్ అవ్వాలన్నా కానీ అప్రాక్సిమేట్లీ మీకు 1 hour దాకా ఫుల్ చార్జ్ అవ్వాలంటే. బట్ ఒకవేళ మీరు కనుక హరి ఉన్నారు అన్నట్లయితే ఇందులో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చారు. 10 minutes మీరు చార్జ్ చేశారు అన్నట్లయితే మ్యూజిక్ వినాలనుకుంటున్నారు అన్నట్లయితే 1 hour బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్ గా మీకు వచ్చేటప్పటికి ఒక 15 minutes ఫోన్ కాల్ అయితే మాట్లాడుకోవచ్చు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో. ఇక దీంట్లో మనం మ్యూజిక్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో 10 mm లార్జ్ టైటనైజ్డ్ కోటింగ్ తో ఉన్నటువంటి డ్రైవర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. డీపర్ బేస్ కోసం వీళ్ళు ఈ డ్రైవర్స్ ని యూజ్ చేశానని చెప్తున్నారు. సో నేనైతే నాకు మిక్స్డ్ ఫీలింగ్స్. నేను ప్యూర్ గా ఆండ్రాయిడ్ లో వాడితే మాత్రం రియల్లీ అమేజింగ్ క్వాలిటీ అనిపించింది. బట్ ఎప్పుడైతే నేను యాపిల్ ఫోన్ లో దీన్ని పేర్ చేసుకొని యూజ్ చేస్తాను అక్కడ నాకు క్వాలిటీ అయితే అంత బాగాలేదు. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ కు చూస్తే కనుక నేను డెఫినెట్లీ దీన్ని రికమెండ్ చేస్తాను. ఖచ్చితంగా ఆ బడ్జెట్ కి ఇది న్యాయం చేసిందని మనం చెప్పుకోవచ్చు. బట్ ఒకవేళ మీరు కనుక iOS యూజర్ అయి ఉన్నట్లయితే ఫోన్ కాల్ ప్రయారిటీ అయితే తీసుకోండి, కానీ మ్యూజిక్ వింటాను అన్నట్లయితే కనుక మీకు అక్కడ ఇది అంత అవుట్పుట్ అయితే రాదు. ఎందుకంటే ఈవెన్ యాప్ స్టోర్ లో మనకి హే మెలోడీ యాప్ కూడా అవైలబుల్ లేదు. అండ్ దీనికి సంబంధించినటువంటి టచ్ కంట్రోలర్స్ కస్టమైజేషన్ ఇలాంటి ఫీచర్ కూడా ఉండదు. వేరే ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ ఫోన్ లో అయితే ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో మనకి హైస్ అంటే ఏదైతే ట్వీటర్స్ ఉన్నాయి చూసారా, సింప్లీ సూపర్. అలాగే వోకల్స్ కూడా క్రిస్ప్ అండ్ క్లియర్. అలాగే బేస్ ఏదైతే ఉందో ఇంకా బేస్ బూస్టెడ్ సాంగ్స్ మీరు విన్నారు అన్నట్లయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి యాప్ లో ఒప్పోకి సంబంధించినటువంటి లైవ్ సౌండ్ ఎఫెక్ట్ ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. దీంట్లో బేస్ బూస్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు క్లియర్ వోకల్స్ కావాలనుకుంటే క్లియర్ వోకల్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మనకి ఎన్కో ఒరిజినల్ సౌండ్ ఏదైతే ఉందో అది కూడా మనకి బ్రాడ్కాస్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్స్ అయినట్లయితే కనుక ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో దీని అయితే మిస్ అవ్వద్దు. బట్ ఒకవేళ మీరు iOS వాడుతున్నారు అన్నట్లయితే ఫోన్ కాల్స్ ఓకే, కానీ మ్యూజిక్ కి నేనైతే సాటిస్ఫై కాలేదు. అండ్ ఇవే కాదు దీంట్లో మనకి మల్టీ డివైస్ సపోర్ట్ ఫీచర్ ని కూడా తీసుకొని రాలేదు. అది కూడా తీసుకొచ్చి ఉంటే బాగుండేది. సో మీరు రెండో మొబైల్ ఫోన్ తో వాడుతున్నారంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఫోన్ నుంచి అయితే దీన్ని డిస్కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఒప్పో ఫోన్ వాడుతున్నారు అన్నట్లయితే లిడ్ ఓపెన్ చేయగానే యాపిల్ ఎయిర్పోర్ట్స్ లాగా మీకు యానిమేషన్ అండ్ ఇన్స్టెంట్ కనెక్ట్ ఫీచర్ కూడా తీసుకొని రావడం జరిగింది, విచ్ ఈస్ కూల్. ఈవెన్ ఇందులో ఆడియో వచ్చేటప్పటికే మాక్సిమం మనకి 101 dB డెసిబెల్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. సాధారణంగా మనం 60-65 నార్మల్ గా మనం మాట్లాడేటువంటి వాయిస్ 101 అంటే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. లౌడ్నెస్ కూడా పర్వాలేదు, బానే ఉంది. బట్ నాకు iOS లో ఏదైతే ఉందో లౌడ్నెస్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ దీని ఆడియో రేంజ్ ఫ్రీక్వెన్సీ కూడా మీకు 20 Hz నుంచి స్టార్ట్ చేసుకొని 20 kHz దాకా మనకి ఇది సౌండ్ ఫ్రీక్వెన్సీస్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, ఒకవేళ మీరు కనుక iOS యూజర్ అయి ఉన్నట్లయితే అంటే యాపిల్ యూజర్ అయి ఉన్నట్లయితే ఫోన్ కాల్స్ ఎక్కువగా మాట్లాడతాను, దానికోసం నేను చూస్తున్నాను ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో అంటే కనుక ఒక లుక్ ఏంటి, కానీ మ్యూజిక్ అయితే నేను పెద్దగా రికమెండ్ చేయను. బట్ ఒకవేళ మీరు కనుక ఆండ్రాయిడ్ యూజర్ అయి ఉన్నట్లయితే అది కూడా బేస్ లవర్ అయితే అండ్ ఫీచర్స్ పరంగా ఎన్రిచ్డ్గా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా ఈ బడ్జెట్లో దీనిపైన మీరు ఒక లుక్ వేయొచ్చు. ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.